శ్రీ గురుచరిత్ర గ్రంథమహిమ 1000 మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు. అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా? అటువంటప్పుడు ఆత్మ జ్ఞానం గల సద్గురువులెంత అరుదు. అట్టివారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత తెల్లవారుజాము 4:34 చెబుతున్నది. అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదెలా? శ్రీ గురుచరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనలను అట్టి మహాత్ముని వద్దకు పంపుతారు. ఒక శ్రీమంతుడు తనకు మగబిడ్డ కలిగితే 1000 మంది బ్రాహ్మణులకు భోజనమిస్తానని మ్రొక్కుకొని గాణాపురంలో శ్రీగురుచరిత్ర పారాయణ చేశాడు. త్వరలో ఆ కోరిక నెరవేరింది గాని వ్యాపారంలో సర్వమూ కోల్పోయి అతడు దిగులుతో మరణించాడు. అతడి భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తున్నది గాని మ్రొక్కు గురించి భయపడి గాణాపురం వెళ్లి ప్రత్యామ్నాయం తెల్పమని దత్తస్వామినే ప్రార్థించింది. ఆ రాత్రి కలలో దత్తస్వామి కనిపించి, అక్కల్కోటలోని స్వామిని నేనే, వారికి భిక్ష ఇస్తే 1000 మందికి పెట్టినట్లే అన్నారు. ఆమె అక్కల్కోటలో స్వామిని దర్శించగానే వారు భిక్ష కోరి ఆరగించి, అమ్మా, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టింది అన్నారు. శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం కూడా లభించింది. తలంగపూర్, గుజరాత్ లో కళ్యాణ్ అనే ఒకరుండేవారు. వివాహమైన కొద్ది కాలానికి అతడు విరాగి అయి సద్గురువు కోసం శ్రీ గురుచరిత్ర పారాయణ సాధన చేసేవాడు. ఒకప్పుడొక సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పాడు. నర్మదా తీరాన ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కళ్యాణ్జీని గృహస్థుగా ఉంటూనే సాధన చేయమని చెప్పారు. త్వరలో అతడు సిద్ధుడై గోదావరి తీరాన గోంజ్ లో స్థిరపడి శ్రీ గాండా మహారాజ్గా ప్రసిద్ధి చెందాడు. పాండురంగని అనుగ్రహం వలన 1898లో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు. అతని తల్లి అతని 8వ ఏట నరసోబా వాడిలో ఉన్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది. అతడు ఆ యతీశ్వరుని కౌగిలించుకుని, నేను మీవాణ్ణి అన్నాడు. నాటి నుండి అతడు వారినే ధ్యానించేవాడు. ఒక రాత్రి కలలో శ్రీగురు చరిత్ర పారాయణ చేయి అని వినిపించింది. మరురోజే అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఆ గ్రంథమిచ్చి వెళ్ళాడు. ఆ ప్రతిని అతని మేనమామకు ప్రసాదించినది శ్రీ సాయినాథులేనట. పాండురంగడు చాలా కాలం దానిని పారాయణ చేసి దత్తస్వామి స్వప్న సందేశ అన్ననుసరించి సన్యసించారు. దత్తస్వామి చూపిన అంగదీ స్వామి అనే మహనీయుడు ఆదేశించినట్లు రంగడు శీతోష్ణాలు లెక్క చేయక కౌపీనధారియ ఏకాంతముగా తపస్సు శ్రీ గురుచరిత్ర 108 పారాయణలు చేసి సిద్ధుడై శ్రీరంగాన దూతగా నారేశ్వర్లో స్థిరపడ్డారు. చాలిస్గాన్ ఖాందేశ్ లో శంకరశాస్త్రి కుమారుడు మార్తాండ్ 11వ నుండి శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము, పూజ, శ్రీగురుచరిత్ర పారాయణ చేశాడు. క్రమంగా అతడు నిరాహారి అయి తండ్రి అనుమతి ఆశీస్సులతో ఒక గదిలో ఏకాంతవాసం చేశాడు. ఎన్నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై, నీవింత కఠోర దీక్ష ఎందుకు చేశావు? నేను చాతుర్మాస్య వ్రతం భంగం చేసుకురావలసి వచ్చింది అన్నారు. ఆయనను మంత్రముపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్హితులయ్యారు. నాటి నుండి మంత్రజపము, పూజ, శ్రీ గురుచరిత్ర పారాయణ, దత్త నామస్మరణలతో నిరంతరం గడిపేవాడు. వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది. 2వ భార్య కూడా అలాగే మరణించింది. ఆ తర్వాత శంకరశాస్త్రి యాత్రలు,
నర్మదా ప్రదక్షిణము చేశారు. ఆయనకు గిర్నార్లో దత్తస్వామి, నవనాథులు, అనసూయాదేవి దర్శనమిచ్చారు. పూణేలో గుళవణి, గుజరాత్లో మౌని బాబా, రంగావధూత, నిత్యానంద, వజ్రేశ్వరి, బాపురావ్ మహారాజ్ గార్లను దర్శించి, తరణేలో శ్రీనానే మహారాజ్ నేను రచయిత 1973లో గాన్నాపూర్లో నిత్యము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, గురుగీత పారాయణ చేస్తూ కొద్ది రోజులున్నాను. ఒకరోజొక మద్రాసీ సాధువుగారితో నేను ఇచట భక్తులు శ్రద్ధతో భిక్ష ఇవ్వటం కోసం అన్నాడు. స్వామి అలా చెప్పారేమో గాని ఇన్ని శతాబ్దాల తర్వాత ఆయనింకా భిక్షకు ఎలా రాగలరు అన్నాను. ఆ సాధువిలా అన్నారు. మొదట నేను అలాగే తలచాను గాని ఇక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని నిజమనిపించి వారే రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తూ భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా గమనించనారంభించాను. ఒక రాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి నారాక దైవరహస్యం, నన్ను గుర్తించ యత్నించవద్దు అని హెచ్చరించారు. కాని నేను పట్టు విడువలేదు. మరురోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము, తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను. మధ్యాహ్నం 3 నుండి 30 గంటలకు మెలకువ వచ్చేసరికి జ్వరము, తలనొప్పి తగ్గిపోయాయి. ఆకలి భరించలేక భిక్షకు వెళితే ఒక గృహస్థు, మధ్యాహ్నం నేనే గదా నీకు భిక్ష వేశాను అని కసిరాడు. జరిగినది ఎంత చెప్పినా అతడు నమ్మలేదు. నాటి రాత్రి స్వామి మళ్లీ స్వప్నదర్శనమిచ్చి, నన్ను నీవేమి పట్టగలవు, నీ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నారు. ఆయన నేటికీ భిక్షకు వచ్చే మాట నిజం.